టు పూనం విలేజ్ ఛానల్. ఎవరైతే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నామో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తిరుపతి అయితే వెళ్తున్నాము. రేపు ఎవరి బర్త్డే అనేది నేనైతే చెప్పను, మా మమ్మీ చెప్పు. రేపు పూర్ణిపిల్ల బర్త్డే అండి. రేపు పూర్ణిపిల్ల బర్త్డేని తిరుపతిలో సెలబ్రేట్ చేస్తున్నాము. మా ఫ్యామిలీ మొత్తం తిరుపతి వెళ్తున్నాము. అదే అక్కడ వాళ్ళ డాడీ ఇచ్చిన గిఫ్ట్లు చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మా డాడీ అయితే నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. ఇప్పుడైతే ట్రైన్కి అయితే టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, మా డాడీ అయితే నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. ట్రైన్కి అయితే టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే రిటర్న్ వస్తామో అప్పుడైతే అన్బాక్సింగ్ చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆటో వెయిట్ చేస్తుంది, త్వరగా ఎక్కేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఆటో వచ్చింది ఫ్రెండ్స్, ఎక్కేసి అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం యూట్యూబ్లో జరుపుకుంటున్నాను నా బర్త్డే, అండ్ తిరుపతిలో కూడా జరుపుకుంటున్నాను నా బర్త్డే ఫ్రెండ్స్. సో ఎక్సైటింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు నేను కేక్ కటింగ్ చేస్తానా అని ఫుల్ ఎక్సైటింగ్. మీరు అక్కడ చూడొచ్చు, ఫుల్ ఫేస్లో అయితే ఎక్సైటింగ్ అయితే కనిపిస్తుంది నాకైతే. సో ఫ్రెండ్స్, నేను పుట్టినప్పటి నుంచి అయితే ఇది 11వ తిరుపతి వెళ్ళడం. నేను నా బర్త్డే అయితే తిరుపతిలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మా మమ్మీ వాళ్ళు అయితే వెజిటేరియన్ కేక్ ఉంది ఫ్రెండ్స్. మా ఊరి నుంచి నేనైతే వెజిటేరియన్ కేక్ని అయితే పట్టుకెళ్తున్నాను ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ అందరూ అయితే రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు. మా గురించి ఫోన్ మీద ఫోన్ చేస్తానే ఉన్నారు, ఎక్కడున్నారని. వచ్చేస్తున్నామని చెప్తానే ఉన్నాము. ఎంతమంది వెళ్తున్నాము అనేది అక్కడ చెప్తాను నేను. మేము ఎంతమంది వెళ్తున్నామా అనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము, లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. మేము ఎప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చినా ఎదురుగుంటా వినాయకుడు ఉంటాడు. వినాయకుడిని దర్శించుకుని ప్రయాణం మొదలు పెడతాము. మేము వినాయకుడిని దర్శించుకోవడానికి నేను పూర్ణి వెళ్తున్నాము. మేము ఏ ప్రయాణం చేసినా ముందుగా రైల్వే స్టేషన్లో ఉన్న వినాయకుడిని దర్శించుకుంటే మాకు అంతా మంచి జరుగుతుంది నమ్మకం. అందుకే వినాయకుడిని దర్శించుకుని దానికి వెళ్ళాము. ఎప్పుడు మేము వినాయకుడిని దర్శించుకున్న తర్వాతే తిరుపతి వెళ్తాము ఎక్కువగాని. ఇప్పుడు మా ఫ్యామిలీ అందరు టిప్ అన్నాం కదండి, మా ఫ్యామిలీ మొత్తం ఎవరెవరా అన్నది ఇంకా రైల్వే స్టేషన్లోకి వెళ్ళలేదు. వాళ్ళందరూ వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వెళ్దామా అనుకుంటూ ఉన్నాము. ఈ లోపలని వాళ్ళందరూ ఆటోలో వచ్చి ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. పూని చూడండి ఎలా పారిపోతుందో, వెళ్ళిపోదామని. ఈ లోపలని నేను దర్శించుకుని రైల్వే స్టేషన్లోకి వెళ్తున్నాము ఇద్దరం అని. ఇదిగోండి, ఇది మా సోమలకోట రైల్వే స్టేషను. ఇది టాక్సీ స్టాండ్ అండి. ఇక్కడ 9 రోజులు వినాయకుడిని నిలబెట్టినప్పుడు ఎంత బాగా చేస్తారంటే, ఈ స్టాండ్ లో ఉన్న ఎనియర్ని అంతా చాలా బాగా చేస్తారు. లాస్ట్ రోజు అన్న సంతర్పణ కూడా చేస్తారు. ఈ వినాయకుడు ఈ స్టేషన్ లో చాలా ఫేమస్. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే బ్రిడ్జ్ ఎక్కేసాము. లిఫ్ట్ ఎక్కేసి అయితే మనము 3rd నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మా కోసం అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను ఇప్పుడైతే త్వరగా వెళ్ళిపోతున్నాను. మా మమ్మీ డాడీ అయితే వెనకాల వస్తున్నారు. ఇప్పుడైతే నేను 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి అక్కడ అందరినీ చూపిస్తాను. మా ఊళ్ళో ఎక్కడున్నారా అని వెతుకుతున్నాను. ఇప్పుడు మేము మా అక్క వెళ్తున్నాము. మా అక్క వెనకాల వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా రైల్వే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాము. వాళ్ళందరూని పోనీ వీడియో తీస్తుంటే మా తేజు, మా 2వ తోటికోళ్ళ గారి అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి హాయ్ చెప్తుంది మా బుడ్డోడిని. ఈ లోపల ఫోన్ ఎలా పెట్టాను, నేను పూని దగ్గర ఫోన్ నాకు ఇచ్చేసింది. లోపల వాళ్ళతో ఆడుకుంటున్నాను. నేను మా చిన్నపిల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎవరంటే తిరుపతి వెళ్ళేది మా ఆయన, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ 2వ అన్నయ్య, మొత్తం ఫ్యామిలీ. మా చిన్నపిల్ల వాళ్ళ అబ్బాయికి పుట్టెంటుకలు తీయించడానికి తిరుపతి వెళ్తున్నాము అందరం అని. అక్కడ ఏం చెప్తుందో తెలుసా, మమ్మీ నేను తిరుపతి వెళ్తున్నాను అని అరుస్తుంది పూర్ణి. ఈ లోపల మా పండు నవ్వుతున్నాడు. వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి అన్నమాట, మా బావగారు. పూర్ణి పెద్ద డాడీ అంటది. మా బావగారు వాళ్ళ మనవడే పుట్టెంటుకలు దించడానికి వెళ్తున్నాం. మా తోటకోళ్ళు ఆల్రెడీ పువ్వులు కొనుక్కొని తెచ్చేసుకుంది. పువ్వులు అంటే చాలా ఇష్టం. ఎక్కడ పువ్వులు కనిపించినా కూడా
వదలదు. ఈ లోపలని మన సబ్స్క్రైబర్స్ అందరూ హాయ్ చెప్తున్నారు. వీళ్ళ రెండో అన్నయ్య, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అక్కల ఫ్యామిలీ, మొత్తం అందరు ఫ్యామిలీస్ కలిపి వెళ్తున్నాము. మొత్తం ఎంతమంది వెళ్తున్నాం అంటే ఒక 21 మెంబర్స్ వెళ్తున్నాం. తినేమో వాళ్ళ తమ్ముడు గారి పిల్లలు, తేజు వీళ్ళ రెండో అన్నయ్య గారి అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీ, మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నామో చూడండి. అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్తున్నారు. ఈ లోపల పువ్వులు కొనేసుకుని పువ్వులు పెట్టుకుంటుంది. అక్క పువ్వులు పెట్టేసుకుంటున్నావా అని నేను జోకేస్తున్నాను అని చెప్తుంది. ఈ లోపల ఇదిగోండి ఈ పిల్లోడికి పుట్టెంటుకలు తీయించడానికి తిరుపతి వెళ్తున్నా. పూర్ణి పుట్టినరోజు కూడా ఇంకా తిరుపతిలో సెలబ్రేట్ చేస్తున్నాం అన్నమాట. మా ఆయన వాళ్ళ అన్నయ్య టిక్కెట్లు ఎక్కడెక్కడ భోగిలని చూసుకుంటున్నారు. ఈ లోపల అదిగోండి ఆల్రెడీ సమోసాలు అన్ని తెచ్చుకుని తినడానికి అందరూ. తినేమో మా తోటికోళ్ళు వాళ్ళ నాన్నగారు, వాళ్ళు నెక్స్ట్ టైం మా చిన్నపిల్లల అత్తగారు. చెప్పాను కదండి ఆల్రెడీ 21 మెంబర్స్ అని. ఉషా అని వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ మిస్సెస్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు రావట్లేదు కానీ ఉషా వాళ్ళు అయితే రావట్లేదు. అదిగో ఈ లోపలని హాయ్ చెప్తేనే అందరినీ వీడియో తీస్తున్నాను. అందరూ ఏంటా అని అలా చూస్తున్నారు. చూడండి పువ్వులు ఎలా పెట్టేసుకుంటున్నారు అందరూ కూడా పువ్వులు అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కడ పువ్వులు దొరికినా మూరలు కొనుక్కొని పెట్టేసుకుంటా ఉంటారు వీళ్ళందరూని. ఈ లోపల సమోసాలు వస్తే అందరూ సమోసాలు తినేస్తున్నారు. అందరి చేతుల్లో సమోసాలని. నాకు వద్దు అని నేను తింటలేదు. ఈ లోపల మా ఆయన వీళ్ళందరూ ట్రైన్ వస్తుంది, అనౌన్స్మెంట్ అవినట్టుంది, అందరూ చూసుకుంటున్నారు. ఆల్రెడీ ట్రైన్ అనౌన్స్మెంట్ అవినట్టు అందరూ కూడా అదిగో ఎక్కడ అని చూస్తున్నారు. ఈ లోపల పూర్ణి అందరినీ ఎటకారం ఆడుతుంది. అదిగోండి వచ్చేసింది ట్రైన్. కాకినాడ నుంచి అయితే వచ్చేసింది సామర్లకోటకి ట్రైన్. అయితే మేము ఎక్కబోయే ట్రైన్ నేమ్ అయితే శేషాద్రి ఎక్స్ప్రెస్. నాకు ట్రైన్ అంటే చాలా ఇష్టం. అక్కడ నేను ఏంటంటే మా అమ్మే నేను తిరుపతి పోతున్నా అని అరుస్తున్నాను. ట్రైన్ వస్తున్నప్పుడు గట్టిగా అరిసాను ఫ్రెండ్స్ నేనైతే. ఇప్పుడైతే అందరూ గబగబా ట్రైన్ ఎక్కేస్తాం. మా హంగామా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ట్రైన్ ఎక్కేసాము. వేటలపాలెం కూడా దాటేస్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడే ఉంటారు. ఇప్పుడైతే బిగ్ బాల్ స్టేషన్ అయితే దాటేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అనపత్తి స్టేషన్. ఈ స్టేషన్ లో అయితే మా కుమార్ మామ వాళ్ళు వస్తారన్నారు. వస్తున్నారా లేదా అని చూద్దాం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఇప్పుడైతే మా కుమార్ మామ వాళ్ళు వచ్చారు. మేమైతే రారనుకున్నాము, వచ్చారు. ఎప్పుడు కుమార్ మామ వాళ్ళు వచ్చేవారు కానీ ఇప్పుడు రావట్లేదని నాకు చాలా బాధగా ఉంది. ఇది మా ఫ్యామిలీ ట్రిప్ వల్ల వాళ్ళు రావట్లేదు. నెక్స్ట్ మేము మా కుమార్ మామ అయితే మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే కుమార్ మామ, రమ్య అత్త, బుజ్జోడు అయితే వచ్చారు. ఇంతలోపుకే ట్రైన్ అయితే కదిలిపోయింది. మా కుమార్ మామ అయితే మీకైతే హాయ్ చెప్పాడు, మాకు హ్యాపీ జర్నీ అని విష్ చేస్తున్నారు. తిరుపతి వెళ్ళాక అయితే మిగతా బ్లాగ్స్ అయితే పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పూర్ణ పిల్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.